అందరికీ నమస్కారం. పీతల పులుసు చాలామంది చాలా రకాలుగా వండుకుంటారండి. కానీ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ స్టైల్లో ఒక్క మసాలా కూడా వేయకుండా ఎలా వండుకోవాలో చూపిస్తాను. వీడియోని ఫుల్గా చూసి ఒక్కసారైనా ఇలా వండడానికి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పీతల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. నేను చూపిస్తున్న ఈ రకం పీతలు రుచి చాలా బాగుంటాయి, అందుకే ఈ డిమాండ్ కూడా ఎక్కువ. ఇవైతే మేము నుంచి తెప్పించాం, కాకపోతే పెద్ద సైజు కొంచెం అన్అవైలబుల్ ఉండడం వల్ల ఎక్కువ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి అవి. సో కూరకి ఇవి కూడా చాలా బాగుంటాయండి, రుచిగా ఉంటాయి. కాకపోతే చేయడము వండడము కొంచెం పెద్ద వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువ ప్రాసెస్ పడుతుంది అనమాట. అందువల్ల వీటిని ఎవరు ప్రిఫర్ చేయరు. కాస్ట్ కూడా వాటితో పోలిస్తే ఇవి చాలా తక్కువకి వస్తాయి. పీతలు ఎప్పుడైనా క్వాలిటీగా కావాలని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఎగ్జాక్ట్ ఇక్కడ కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయాలండి. అలా ప్రెస్ చేస్తే హార్డ్గా ఉందనుకోండి అవి మంచి క్వాలిటీ ఉన్నట్టు, అదే అక్కడ కొంచెం మెత్తగా ఉందనుకోండి అవి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్టు అనమాట. కర్రీ చేసుకోవడానికి పీతలను అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటివి చూసుకొనుకోవాలి చాలా డీటెయిల్గా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. చింతపండు నానేలోపు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న పీతల్లో వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు, 3 నుంచి 4 స్పూన్ల కారం, 3 గరిటెలు మంచి నూనె. ఇవన్నీ కూడా ముందే వేసుకుని అన్నీ కలిసేలాగా కింద నుంచి పైకి తిరగొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ దాక పెట్టి మూత పెట్టుకోవాలి. 3 నుంచి 4 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించుకుని ముక్కలన్నింటినీ కూడా కుదుపుకుని పెట్టుకోవాలి. ఇలా 5 నుంచి 8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పీత ముక్కలన్నీ ఎరుపు రంగులోకి మారుతాయి, అంటే ఉడికొచ్చిందని అర్థం. ఒకసారి గరిటతో తిప్పుకుని టమాటా ముక్కలు మగ్గాయో లేదో కూడా చూసుకుని కావాలంటే గరిటతో టమాటా ముక్కలు మెత్తగా నొక్కుంటే తొందరగా ఉడుకుతాయి. మరో 3 నుంచి 5 నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలి. ఈలోపు మనం నానిన చింతపండుని పులుసు తీసుకుందాం. ఎన్నాడు ఆన్ చేయలేదమ్మా, ఇప్పుడు ఆన్ చేశాను. నేను చేసే పనుల వల్ల పాపం మా అమ్మకి డబుల్ పని అవుతూ ఉంటుందండి. కొంచెం తక్కువగా వస్తుంది కదా అని చెప్పి గుల్ల చింతపండు తీసుకొచ్చాను. అది నానబెట్టి పాపం మనం ఫిల్టర్ చేసుకుని వాడుకుంటుంది అనమాట. ఇది టేస్టీగానే ఉంటుంది, సేమ్ అలాగే, కాకపోతే కొంచెం మా పిల్లోడు అసలు చేసే పనులు ఎట్లా ఉంటాయండి. చింతపండు పులుసు మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. టమాటా పూర్తిగా మగ్గిపోయి పీతలు కూడా బాగా ఉడికినాయండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇప్పుడు కూర మొత్తాన్ని ఒకసారి గరిటతో కలుపుకుని ఏమైనా అడుగుంటుందేమో చూసి మూత పెట్టుకుని స్టవ్ హైలో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా పొయ్యి సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. ఎప్పుడైతే చింతపండు పులుసు పోస్తామో ఆ తర్వాతే స్టవ్ని హైలో పెట్టుకోవాలి. ఇలా 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు అంతా కూడా ఇలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న పీతలు గుడ్డు ఏమన్నా అయితే కనుక వాటి డొప్పల్లో నుంచి గుడ్డును నీట్గా తీసుకుని ఈ ఉడుకుతున్న పులుసులో వేసి కదపకుండా ఉంచి మూత పెట్టుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత చూసారా చింతపండు పులుసు చిక్కబడుతుంది. సో ఇప్పుడు అడుగంటకుండా ఇంకొకసారి కూరను తిప్పుకోవాలి. పీత గుడ్డు వేసుకున్న తర్వాత మనం అసలు కదపలేదు కాబట్టి గుడ్డంతా చెదిరిపోకుండా ఒక దగ్గరే ఉండి నీట్గా ఉడికి ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు కూరను ఇంకొకసారి గరిటతో తిప్పుకుని ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్రేవీ మరీ చిక్కగా అవసరం లేదు, కొద్దిగా పలుచగా ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు అయితే ఇప్పుడే దింపేసుకోవచ్చండి. కానీ పులుసు పూర్తిగా చిక్కబడి అందులోని వాటర్ కంటెంట్ అంతా కూడా ఎగిరినప్పుడే కూర రుచిగా ఉంటుంది, ఇంకొక హాఫ్ డే ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది. చక్కగా ఎగిరిపోయిందండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవచ్చు. పీతల కూర ఎప్పుడైనా సరే దించుకున్నప్పుడు కంటే కూడా చల్లారిన తర్వాత గ్రేవీ అనేది ఎక్కువ చిక్కబడుతుంది. సో దాన్ని కూడా చూసుకుని గ్రేవీని అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదండి, ఎక్కడా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏమీ వాడలేదు. కావాలంటే మీరు దించుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించుకోవచ్చు. చూడండి, ఆ గట్టలు కూడా మనం ఆల్రెడీ పగలగొట్టుకుని వేసుకున్నాం కాబట్టి పులుసు అన్నిటిలోకి నీట్గా వెళ్ళి గుడ్డు కూడా ఉడికింది. సో ఆ బొరాల్లోకి అన్నింటిలోకి ఉప్పు, కారం, చింతపండు పులుసు అన్నీ బాగా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి వండుకుని తిన్న తర్వాతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.